సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడి కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు అనేది తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న నేపథ్యంలో అక్కడ కూటమి అభ్యర్థిగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు బరిలో దిగారు. అలాగే వైసీపీ నుంచి వంగ గీత గారు అక్కడ బరిలో దిగినటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరిలో గెలుపెవరిది అనే అంశం మీద పల్స్ టుడే అనేటువంటి సంస్థ ఒక సర్వేని నిర్వహించింది. ఆ సర్వే ప్రకారంగా అసలు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు, వారి బలాబలాలేంటి, ఎవరు ఓడిపోబోతున్నారు, వారి బలహీనతలు ఏంటి అనే అంశాన్ని ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో పల్స్ టుడే అనేటువంటి సంస్థ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వారు సర్వే నిర్వహించడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం 3 మండలాలు ఉన్నాయి. వాటిల్లో పిఠాపురం, గొల్లప్రోలు, అలాగే కొత్తపల్లి, ఈ 3 మండలాలు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ 3 మండలాల్లో ర్యాండమ్ మెథడాలజీలో శాంపిల్స్ సేకరించడం జరిగింది. సర్వేలో భాగంగా 4840 శాంపిల్స్ తీయడం జరిగింది. శాంపిల్స్తో పాటుగా అదనంగా కాపు, శెట్టిబలిజ, మత్స్యకార, పద్మశాలి, కొప్పుల వెలమ, కంసాలి, ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ వర్గ ఓటర్లతో గ్రూప్ డిస్కషన్ సర్వే కూడా నిర్వహించడం జరిగింది అంటూ ఈ పల్స్ టుడే అనేటువంటి సంస్థ మనకి తెలియజేస్తూ ఉంది. మొత్తం సర్వే శాంపిల్స్లో యువత, నిరుద్యోగులు, గృహిణులు, రైతులు, మత్స్యకారులు, వృద్ధులు, చిరు వ్యాపారులు, గోల్డ్ స్మిత్ వర్కర్లు, ఆటో డ్రైవర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, రోజువారీ కూలీలు, ఇలా అన్ని రంగాల వారితో మాట్లాడడం జరిగింది. సర్వే అనంతరం మా పల్స్ టుడే సర్వే సంస్థ అంచనా ప్రకారంగా గెలుపు ఎవరిని వర్తిస్తుంది, ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అనేది కింద వివరంగా తెలియజేస్తున్నాం అంటూ కూడా ఈ పల్స్ టుడే అనేటువంటి సంస్థ ఒక సర్వే రిపోర్ట్ని అయితే మన ముందుకు తీసుకొచ్చింది. సర్వే రిజల్ట్ కీ పాయింట్స్ కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే, మొదటి పాయింట్గా పిఠాపురం బరిలో జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు మరియు వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. పిఠాపురంలో రకరకాల సర్వేలు, రకరకాల ఊహాగానాలు హల్చల్ చేస్తున్నాయి. ఇద్దరి మధ్య చాలా తీవ్రమైన పోటీ ఉందని అందరూ అభిప్రాయపడుతున్న నేపథ్యంలో మా సర్వే ఏం చెబుతుంది అంటే, మా సర్వే ప్రకారంగా పిఠాపురం మరియు గొల్లప్రోలు ఈ 2 మండలాల్లో సాధారణ పోటీ మాత్రమే జరగబోతోంది. అలాగే కొత్తపల్లి మండలంలో మాత్రం కొద్దిగా గట్టి పోటీ జరిగే అవకాశం ఉంది. పిఠాపురం, గొల్లప్రోలు ఈ 2 మండలాల్లో పవన్ కళ్యాణ్ గారికి మంచి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. కొత్తపల్లి మండలంలో పవన్ కళ్యాణ్ గారికి మెజారిటీ తగ్గే అవకాశం ఉంది. కానీ వంగ గీత గారితో పోలిస్తే కొత్తపల్లి మండలంలో కూడా పవన్ కళ్యాణ్ గారికే ఎక్కువ ఓట్లు పోలయ్యే ఛాన్స్ ఉంది. ఒక పార్టీకి అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఇక్కడ పోటీ చేస్తుండడంతో పిఠాపురంలో మెజారిటీ ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటామని వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు. వంగ గీత గారి మీద పెద్దగా వ్యతిరేకత లేకపోయినప్పటికీ గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిపించాం, ఇంకొకసారి ఎంపీగా గెలిపించాం, ఈసారికి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయాలని కోరుకుంటున్నాం అంటూ అక్కడ ఓటర్లు పల్స్ టుడే అనేటువంటి సంస్థకి వారి అభిప్రాయాన్ని తెలియజేసినట్లుగా ఈ రిపోర్ట్లో వాళ్ళు పొందుపరిచారు. కూటమి ఉమ్మడి అభ్యర్థి అవ్వడం, వర్మ గారికి నియోజకవర్గంలో ఉన్న మంచి పేరు కూడా పవన్ కళ్యాణ్ గారికి తోడవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ గారు భారీ విజయం సాధించడం ఖాయం. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కూటమి అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అంటూ కూడా ఈ పల్స్ టుడే అనేటువంటి సంస్థ వారి సర్వే ద్వారా మనకు తెలియజేస్తూ ఉంది. సర్వే శాంపిల్స్ ప్రకారంగా మార్పులు చేర్పులు ఏమీ చేయకుండా సర్వేలో వచ్చినట్లు చెప్తే గనక గరిష్టంగా పవన్ కళ్యాణ్ గారికి 71% ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని, అలాగే
వంగ గీత గారికి 26% ఓట్లు అక్కడ పోలయ్యే అవకాశం ఉందని, ఇతరులకి 2 నుంచి 3% ఓట్లు పోలయ్యే ఛాన్స్ ఉందని ఈ పల్స్ టుడే సంస్థ మనకు తెలియజేస్తుంది. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి చూసుకున్నట్లయితే 71% ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. అంటే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కూటమి అభ్యర్థిగా అక్కడ భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అంటూ ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. 71% పైగా పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు రాబోతున్నాయి. వంగ గీత గారికి అక్కడ కేవలం 26% మాత్రమే ఓట్లు వచ్చే అవకాశం ఉందని, ఇతరులకి 2 నుంచి 3% ఓట్లు పోలయ్యే ఛాన్స్ ఉంది అంటూ ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. కానీ ఓటర్లు మనకు తెలియజేసిన అభిప్రాయాలలో కొద్దిగా తేడాలు ఉంటాయి కాబట్టి ఆ ఎర్రర్ పర్సంటేజ్ తీసివేసిన మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళకన్నా పోల్ మేనేజ్మెంట్ బాగా చేసిన ఇతరత్ర కారణాలు అన్ని దృష్టిలో పెట్టుకొని మా సర్వే అనాలిసిస్ ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారికి 62 నుంచి 71% ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని, అలాగే వంగ గీత గారికి 26 నుంచి 35% ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని, ఇతరులకి 2 నుంచి 3% ఓట్లు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉందంటూ ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. మా అంచనా ప్రకారంగా పిఠాపురంలో ఈ ఎన్నికలలో 82% వరకు పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉంది అంటూ ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. పల్స్ టుడే సర్వే రిపోర్ట్ ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ తక్కువలో తక్కువ 54,400 నుంచి గరిష్టంగా 90,700 మధ్యలో ఉండే అవకాశం ఖచ్చితంగా కనబడుతూ ఉంది. సో మనం ఒక్కసారి గనక పవన్ కళ్యాణ్ గారికి రాబోతున్నటువంటి మెజారిటీ మీద దృష్టి పెడితే 54,400 నుంచి 90,700 మధ్యలో ఆయనకి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. 90,000 మెజారిటీ అంటే ఎంత భారీ మెజారిటీ అనేది మనం ఒకసారి అంచనా వేసుకోవచ్చు. సో ఈసారి పిఠాపురంలో మాత్రం జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి 54,400 నుంచి 90,700 మధ్యలో ఆయనకి మెజారిటీ రాబోతుంది. మినిమం మెజారిటీ వచ్చేసి 54,400, మ్యాక్సిమం మెజారిటీ వచ్చేసి 90,700 అంటూ ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ప్రస్తుత ఎన్నికల వాతావరణంలో ధన ప్రభావం చాలా ఉంది కాబట్టి జనసేన నాయకులు డబ్బు పంచే విషయంలో కూడా జాగ్రత్త వహించి పోల్ మేనేజ్మెంట్ బాగా చేసుకోగలిగితే మెజారిటీ పవన్ కళ్యాణ్ గారికి 70,000 వరకు ఈజీగా సాధించవచ్చు అంటూ ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. పిఠాపురంలో జనసేనదే గెలుపు అంటూ ఓవరాల్గా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. పోలింగ్ తర్వాత మరలా పోస్ట్ పోల్ సర్వే కూడా చేసి ప్రీ పోల్ సర్వే రిపోర్ట్ అండ్ పోస్ట్ పోల్ సర్వే రిపోర్ట్ గణాంకాలు కూడా సరిచూసుకొని ఫైనల్ రిపోర్ట్ ప్రకటిస్తామంటూ కూడా రాజు ఈయన పల్స్ టుడే సర్వేస్ ఎండి ఆయన చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే పిఠాపురంలో మాత్రం జనసేనదే గెలుపు అంటూ ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. అసలు ఓట్ బ్యాంక్ మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం కనుక చేస్తే పల్స్ టుడే సర్వే సంస్థ ప్రకారంగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పల్స్ టుడే ప్రీ పోల్ సర్వే రిపోర్ట్ ఇది. పవన్ కళ్యాణ్ గారికి 62% నుంచి 71% ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని, వంగ గీత గారికి 26 నుంచి 35% ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని, అలాగే ఇతరులకి 2 నుంచి 3% ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని, మెజారిటీ చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి అక్కడ గెలవడం ఖాయం. మెజారిటీ చూసుకున్నట్లయితే 54,400 నుంచి 90,000 వరకు వచ్చే అవకాశం ఉంది. పోస్ట్ పోల్ సర్వే తర్వాత మెజారిటీపై ఖచ్చితమైన అంచనా అందిస్తాం అంటూ కూడా ఈ పల్స్ టుడే అనేటువంటి సంస్థ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో చేసిన సర్వేని మనకు అందజేసింది. ఆ సర్వే ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈసారి కూటమి ఎక్కడ గెలవబోతుంది, కూటమి తరపున బరిలో దిగినటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అక్కడ భారీ మెజారిటీతో అంటే 90,000 పైచులకు పైగా మెజారిటీతో ఆయన గెలవబోతున్నారు అంటూ ఈ పల్స్ టుడే అనేటువంటి సర్వే సంస్థ వారు చేసినటువంటి సర్వే ద్వారా మనకు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.